అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదానీ గ్రూప్ పలు వివాదాల్లో చిక్కుకోవడం, అనేక విమర్శలు రావడం, అమెరికాలో కేసులో ఇరుక్కోవడం, వీటన్నిటి నేపథ్యంలో అదానీ గ్రూప్ ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేయాలనేటువంటి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. అలానే దీనికి సంబంధించినటువంటి అంశాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ వివరాలను వెల్లడించారు. అలానే డేటా ప్రకారం చూస్తే కనుక అక్టోబర్ నెలలో అదానీ గ్రూప్ ఒక ఆఫర్ చేసింది 100 కోట్ల రూపాయల విరాళాన్ని తెలంగాణలో తలపెట్టినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అంటే యంగ్ ఇండియా స్కిల్స్ పేరిట రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. దీనికోసం 100 కోట్ల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టుగా అదానీ గ్రూప్ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినటువంటి లెటర్ కూడా మనం చూస్తున్నాం. అక్టోబర్లో ఈ లెటర్ ఇచ్చారు. దీన్ని అధికారికంగా ఒక చెక్ రూపంలో అందించేందుకు గౌతమ్ అదానీ స్వయంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. ఆయన చెక్ని ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కూడా నిధుల బదలాయింపు ఇంకా జరగలేదు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగానే అదానీ గ్రూప్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ని ఈరోజు రేవంత్ రెడ్డి మీడియాకి రిలీజ్ చేశారు. ఈ లెటర్లో పేర్కొన్నటువంటి అంశాన్ని చూస్తే కనుక వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ కమిటింగ్ 100 crores టు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదానీ ఫౌండేషన్. సో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఐ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్, అంటే ఇది జయేష్ రంజన్ గారు ప్రస్తుతం ఆయన ఐటీ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాసినటువంటి లెటర్ ఇది. ఆయన ఆఫీస్ నుంచి పంపించినటువంటి లెటర్. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫండ్స్ ట్రాన్స్ఫర్ని ఆపేయాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఎటు పరిస్థితిలో కూడా ఈ ఫండ్స్ తీసుకోకూడదు అనేటువంటి ఒక కన్క్లూజన్కి తెలంగాణ సర్కార్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రాజుకున్నటువంటి వివాదాలు, ముఖ్యంగా అదానీ గ్రూప్ పలు అంశాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో లంచాలు ఆఫర్ చేసింది అనేటువంటి ఆరోపణ చాలా బలంగా అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఆరోపించడం, దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు బయటికి రావడం, వీటన్నిటి నేపథ్యంలో ఈ వివాదాలు సద్దుమణిగే వరకు స్పష్టత లేకుండా ఎలాంటి నిధులు తీసుకోకూడదని తెలంగాణ గవర్నమెంట్ ఒక క్లారిటీ తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వివరించారు. అలానే అదానీ విషయంలో రాహుల్ గాంధీ అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నడిపిస్తున్నటువంటి నాయకుడు. అయితే రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏనాడు కూడా, అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోలేదనేటువంటి క్లారిటీ ఇస్తూనే మొత్తం తెలంగాణలో అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి సంస్థలు ఎన్ని ఆపరేషన్స్లో ఉన్నాయి, ఏ ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చినాయి, ఆ జాబితాను కూడా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం 12 సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి వివిధ రకాల కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇందులో ప్రపోజ్డ్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇంకా పర్మిషన్స్ రానటువంటివి ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం చూస్తే గత బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇది పొలిటికల్ అంశంగా టర్న్అవుట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదానీని వ్యతిరేకిస్తుంటే లోకల్గా రేవంత్ రెడ్డి అదానీతో ఒప్పందాలు కూర్చుకున్నారనేటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జాబితాను వెలువరించింది. అదానీ ఎల్బిట్ సిస్టమ్స్, అంటే డిఫెన్స్ యూనిట్ మామిడిపల్లిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటిది, ఇది ఆపరేషనల్లో ఉన్నది ప్రస్తుతం. అదానీ గ్రూపుకు సంబంధించినటువంటి ఈ సంస్థకి బీఆర్ఎస్ పార్టీనే పర్మిషన్ ఇచ్చింది. అలానే మరొకటి మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది ఇంకా పని స్టార్ట్ చేయలేదు, నిర్మాణ దశలో ఉన్నటువంటి దీనికి కూడా బీఆర్ఎస్ పార్టీనే గతంలో అనుమతి ఇచ్చింది. అలానే ఇంకోటి ప్లాన్డ్ ప్రాజెక్టును కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఇంకా పెండింగ్లో ఉంది. ఇది ఇంకా ఏ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. ఇది తెలంగాణలో అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి జాబితా. ఇక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి సంబంధించి ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఇది అదానీ గ్రూప్ హ్యాండిల్ చేసింది. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇది కేవలం మైక్రోసాఫ్టే, అది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చినటువంటిది. ఇక డేటా సెంటర్ టెక్ పార్క్, ఇది ల్యాండ్ ఎక్విజిషన్ దశలో ఉంది. ఇది వీళ్ళకి అదానీ గ్రూప్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది. అలానే మరొక డేటా సెంటర్ కూడా ప్రపోజల్ దశలో ఉంది, అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నారు. ఇంకా ఎవరు కూడా క్లారిటీ, దానికి ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. అలానే ఇంకొకటి లాజిస్టిక్స్ పార్క్కి సంబంధించినటువంటిది కూడా ప్రస్తుతం అప్రూవల్ పెండింగ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో. ఇక నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆపరేషన్లో కంప్లీట్ అయినవి 2 ఉన్నాయి. ఒకటి ఆపరేషన్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, ఇంకొకటి ఉంది. సో అలానే 750 kV
ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా కంప్లీట్ అయింది. ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమతి ఇచ్చింది. రోడ్ కన్స్ట్రక్షన్ కానీ అలానే ఈ 750 kV ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇక ప్రపోజల్ సబ్మిట్ చేసి ఇంకా అప్రూవ్ కానటువంటివి ఇక్కడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. అలానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఇది కూడా రామన్నపేటకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది పెండింగ్లో ఉంది. అలానే ఈఓఐ సబ్మిటెడ్ ఇంకా అప్రూవల్కి కానిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంకా అప్రూవల్ కానిది సిమెంట్ ప్లాంట్ కొడంగల్ దగ్గర ఇచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రస్తుతం అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యవహారాల జాబితాని సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. అలానే బీఆర్ఎస్ నాయకత్వం విపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. ఈ అదానీతో కుమ్మక్కయ్యారనేటువంటి విమర్శల్లో ఎలాంటి నిజం లేదని కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ అలానే కేటీఆర్ అదానీతో భేటీ అయినటువంటి దృశ్యాల్ని సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. అదానీతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు, అవి ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, అందులో ట్రాన్స్పరెన్సీ ఉందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు అదానీ గ్రూప్ ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళాన్ని కూడా తిప్పి పంపాలనేటువంటి నిర్ణయానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి అదానీ వ్యవహారంలో ఉన్నటువంటి చిక్కుముడులు వీడే వరకు అదానీ గ్రూపుకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో రాజకీయం ఖచ్చితంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది.